హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో అంటే రేపు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్కి సో అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సో ఇంకా మీకు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఇంకా మనకి నీకు మోడల్ పేపర్స్ కొన్ని పంపిస్తున్నాను చూడండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్స్ కూడా మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఆ పేపర్లు కూడా మీకు పెడుతున్నాను చూడండి ఇక్కడ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి మోడల్ పేపర్ 1 బోర్డ్ పేపర్ 1. ఆ బోర్డ్ పేపర్లో 1లో ఇక 1 మార్క్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ 1 2 3 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయండి పక్కన. మీకు అన్నీ నేను స్లోగా పాస్ చేస్తున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇవి 1 మార్క్స్ క్వశ్చన్స్. దాని తర్వాత చూడండి, ఇవన్నీ 1 మార్క్స్ క్వశ్చన్సే విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సొల్యూషన్ కూడా ఉందండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు సొల్యూషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి, ఇవన్నీ 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి 7 మార్క్స్. 7 మార్క్స్ 4 మార్క్స్ అండి. సెక్షన్ సి 4 మార్క్స్ కదా. చూడండి, మనకి ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్. చూడండి, సో ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మనకి అంటే మోడల్ పేపర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం, ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనకి. సో ఆ టైం ప్రకారం ఎట్లా చేయండి. నా 8 మార్క్స్. సో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. 8 మార్క్స్ మనం 5 రాయాలండి. ఓకే, ఇవన్నీ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంది. ఏమన్నా డౌట్ ఉంటే చూసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ మోడల్ పేపర్. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ చూడండి. సెకండ్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూడండి. సో విత్ సొల్యూషన్ కూడా ఉంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి టైం 2వ తారీఖు కాబట్టి మనకి ఎగ్జాము. సో అప్పటి వరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఏ ప్రాబ్లం ఏ చాప్టర్ నుంచి ఎలా అడుగుతున్నాడు అనేది మీకు ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మరియు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకనే ఈ మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి బాగా. సరిపోతుంది, ఎలా అడుగుతున్నాడు ఏంటనేది ప్రాబ్లం అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇవన్నీ 4 మార్క్స్. నెక్స్ట్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. చూడండి, విత్ సొల్యూషన్ కూడా ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, సో ఇవి సెకండ్ మోడల్ పేపర్ అండి. నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్ చూడండి. సో 1 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్. తర్వాత 4 మార్క్స్. 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 8 మార్క్స్ అండి. 8 మార్క్స్. సో చూడండి, 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంతవరకు 8 మార్క్స్ అనేవి. ఓకే, థ్యాంక్ యూ.